హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే హెయిర్ స్టూడియో. ఈరోజు మన ముందుకు ఒక క్లయింట్ వచ్చారు. ఒక్కసారి తన బాల్నెస్ని మనం ఒకసారి గమనిద్దాము. ఒకసారి చూడండి, తను ఈ సైడ్ హెయిర్ని ఇలా దువ్వుకుంటూ కవర్ చేశాడు. ఒకసారి మీరు గమనించండి, ఇదంతా పల్చబడిపోయింది. సైడ్ హెయిర్ బ్యాక్ హెయిర్ అంతా ఓకే, కానీ ఖాళీ మనకి ఈ క్రౌన్ పార్ట్లో మాత్రం పల్చబడింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తన ఏజ్ కూడా చాలా చిన్న ఏజ్లోనే హెయిర్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. మన దగ్గర ఉన్న ఈ 4 ప్రాసెస్ గురించి క్లయింట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తను చూస్ చేసుకున్న ప్రాసెస్ క్లిప్పింగ్ ఎందుకు అంటే, మేడం ఆల్రెడీ కొంచెం హెయిర్ ఫాల్ అయింది, ఇంకా మళ్ళీ మొత్తం ట్రిమ్ చేసి పెట్టడం నాకు అంత కంఫర్ట్ లేదు, ఎవ్రీ మంత్ రావాలన్నా నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పడం జరిగింది. మనము క్లిప్పింగ్ ప్రాసెస్ని సజెస్ట్ చేశాము. ఈ క్లిప్పింగ్ ప్రాసెస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, మనము ఉన్న హెయిర్ని రిమూవ్ చేయకుండా ఉన్న హెయిర్ మీదనే ప్యాచ్ అనేది పెట్టుకోవచ్చు. ఎలాంటి ఒరిజినల్ హెయిర్ రిమూవ్ లేకుండా ప్యాచ్ అనేది మీరు ఇన్స్టెంట్గా 2 మినిట్స్లో ఇంట్లో పెట్టుకొని తీసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. చూసారు కదండి, ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. తన ఫేస్కి తగ్గట్టు టెక్నీషియన్ అయితే హెయిర్ స్టైల్ అనేది చేయడం జరిగింది. ఒక్కసారి మీరు గమనించండి, అసలు ఎంత న్యాచురల్గా ఉంది. సైడ్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ మీకు బ్యాక్ కూడా చాలా ఒరిజినల్ హెయిర్ అయితే ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది. క్లయింట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే బిఫోర్ లుక్కి ఆఫ్టర్ లుక్కి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు కూడా గమనించారు, వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో మీకే కనిపించింది కదా ఆ డిఫరెన్స్ అనేది. ఈ క్లిప్పింగ్ ప్యాచ్ అనేది పెట్టుకోవడం చాలా ఈజీ అండి. మీరే ఇంట్లో సొంతంగా పెట్టుకోవచ్చు. జస్ట్ ఫ్రంట్లో టేప్ ఒకటి ఉంటుంది, అది జస్ట్ మీకు లూజ్ అయినప్పుడు తీసి పాతది తీసేసి కొత్త టైప్ వేసుకొని ఫిక్స్ చేయడమే. ఇమీడియట్గా మీరు 2 మినిట్స్లో ఇంట్లో సొంతంగా మీరే పెట్టుకోవచ్చు. ఇంకా దీన్ని వాష్ చేయడం అంతా క్లియర్గా మేము క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసాము. 3 డేస్కి ఒకసారి హెడ్ వాష్ అనేది ఉంటుంది, షాంపూ కండిషనర్ పెట్టి హెడ్ వాష్ చేయాలి. టేప్ కూడా ఎలా చేంజ్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.